హాయ్ గైస్, ఐఎమ్ శివ అనలిస్ట్. ఇవాళ నేను ఈ గోల్డ్ సెటప్ అయితే ప్లాన్ చేసిన బై యూజింగ్ ఎస్ఎంసి కాన్సెప్ట్. ఓకే, ఎట్లా ప్లాన్ చేసిన అనేది రేట్ బ్రేక్ డౌన్ అనాలిసిస్ ప్రకారం మీకు చూపిస్తా. ఎట్లా ప్లాన్ చేసిన, అసలు ఏమేమి చూసినా, బయింగ్ సైడ్ ఎందుకు ప్లాన్ చేసిన గోల్డ్ అనేది నేను రేట్ బ్రేక్ డౌన్ చేసి చూపిస్తా. ఓకేనా, ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను నేను. ఓకే, తీసేసి డైలీ టైం ఫ్రేమ్ నుంచి టాప్ డౌన్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, బయింగ్ సైడ్ ఎట్లా చూసినాం, సెల్లింగ్ సైడ్ ఎట్లా చూసినాం అనేది చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చూసినాం అనుకో, ఇక్కడ ఓకే సారీ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, మంచి డిమాండ్ జోన్. ఈ డిమాండ్ జోన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ పోతుంది మార్కెట్. ఇప్పుడు ఏంది, మనకు మళ్ళీ మీద ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా, రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ గోల్డ్ ఫాల్ అయ్యేది ఉంటే ఈ రెసిస్టెన్స్ నుంచి ట్యాప్ అయ్యి ఫాల్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ వరకు బయింగ్ అనేది చూడొచ్చు. డైలీ టైం ఫ్రేమ్, అకార్డింగ్ టు డైలీ టైం ఫ్రేమ్ మనం బయింగ్ చూడొచ్చు. ఓకేనా, డన్. ఇంకోటి ఏంది అంటే ఇక్కడ లో స్వీప్ చేసి మార్కెట్ అనేది హై స్వీప్ చేయకుండా వదిలేసింది. సో డైలీ టైం ఫ్రేమ్ ఈ రెండు చూసి మనం ప్లాన్ చేయొచ్చు బయింగ్ సైడ్. సో మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి పోతే ఆ, ఇక్కడ ఇక్కడ లిక్విడిటీ అనేది తీసుకుంది, గ్రాప్ చేసుకుంది లిక్విడిటీ. ఇక్కడ లిక్విడిటీ గ్రాప్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమైంది చేసుకొని ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మనకి మార్కెట్ అనేది బయింగ్ చూపించింది. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది మళ్ళా, ఇక్కడ సారీ ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ అయింది. ఇక్కడ ఎక్స్టర్నల్ లిక్విడిటీ అయిపోయింది, ప్లస్ ఇంటర్నల్ లిక్విడిటీ కూడా అయిపోయింది 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకేనా, లిక్విడిటీ కదా, నిమిషం, లిక్విడిటీ లిక్విడిటీ డన్. ఓకేనా, ఇప్పుడు అయిన వెంటనే ఏమైంది, మార్కెట్ అనేది ఇక్కడ 1 అవర్ టైంలో స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. కరెక్ట్. ఓకే, దీని ఏమంటాం మనం, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ కోచ్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో పోయి ఇలా కీ లెవెల్స్ చూడాలి. ఎక్కడి నుంచి బయింగ్ చేయాలి, ఎక్కడి నుంచి సెల్లింగ్ అవుతుంది అనేది చూడాలి మనం. ఏ లెవెల్ రెసిస్టెన్స్, ఏ లెవెల్ డిమాండ్ అని చూడాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఓటీ లెవెల్స్. నేను మ్యాక్సిమం ఆర్డర్ బ్లాక్ అంటే ఓటీ లెవెల్స్ లోపల గోల్డెన్ జోన్ మాత్రమే చూస్తా. ఇది నా ఓటీ లెవెల్. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ఆర్డర్, దేన్ని తీసుకోవాలో అర్థం కాదు. ఒకవేళ ఈ ఫిబొనాచి వాడినాం అనుకో, మనకు ఓటీ లెవెల్ చెప్తాయి ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అవుతుంది అని. ఎస్ఎంసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా ఓటీ రేంజ్. సో ఇక్కడ వరకు నా, ఐ మీన్ వాట్ యూ సే, ఇక్కడ వరకు కీ లెవెల్ నాది. ఓకేనా, కీ లెవెల్ ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అయింది. ఓకే, డన్. ట్యాప్ అయింది. ట్యాప్ అయినాక నెక్స్ట్ ఏం చేయాలి, డైరెక్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి, కాకపోతే స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే అప్రాక్స్ మన స్టాప్ లాస్ ఎంత వస్తుంది అంటే ఇట్స్ గోనా 156 పిప్స్. వద్దు మనకి, ఎందుకు, తక్కువ వేసుకోవాలి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ పోయినాం అనుకో, 1 మినిట్ టైం ఫ్రేమ్ అయినాక ఈ ఆర్డర్లో ఒకలా ట్యాప్ అయినాక ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. లిక్విడిటీ స్వీప్ అయింది. ఓకే, డన్. దీన్ని ఏమంటాం మనం, లిక్విడిటీ స్వీప్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది ఇక్కడ ఇన్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఎంఎస్ఎస్ విత్ గుడ్ ఇండ్యూస్మెంట్. ఓకేనా, మంచి పుల్ బ్యాక్ తర్వాత బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో దీన్ని మనం ఏమంటాం, ఇండ్యూస్మెంట్ అంటాం, ఐడియా. సో ఇప్పుడు మన ఓటీ లెవెల్స్ ఎప్పటికీ మన ఇండ్యూస్మెంట్ కిందనే ఉంటాయి మ్యాక్సిమం. ఓకేనా, సో ఓటీ లెవెల్ జోన్, కీ లెవెల్ జోన్ ఇక్కడ నుంచి ఉంది, కాకపోతే మన ఇండియన్ కింద ఉంది కాబట్టి కిందికి ఇండియన్ కింద ఆర్డర్ బ్లాక్ నుంచి డ్రా వేసుకున్నాం. ఆర్డర్ బ్లాక్ ఆర్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఈ రెండు. సో ఇది నా కీ లెవెల్. నేను ఇప్పుడు ఏం చేస్తా, కీ లెవెల్లో వెయిట్ చేస్తా.
ఎక్కడి వరకు వెయిట్ చేస్తా? కీ లెవెల్ స్వీప్ అయిపోయింది. ఓకేనా? ఆర్డర్ బ్లాక్ స్వీప్ అయిపోయింది. మిడియేట్ అయ్యి స్వీప్ అయిపోయింది. డన్. నేను ఎట్లా వెయిట్ చేస్తున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ నేను బయింగ్ తీసుకుంటేనేమో స్టాప్ లాస్ హిట్ అయితది. ఓకేనా? ఇక్కడనే డైరెక్ట్ బయింగ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయితది. నేనేం చేసినా అంటే మిటిగేషన్ అయ్యి బ్రేక్ ఐ మీన్ మంచి గుడ్ బ్రేక్ క్యాండిల్ వచ్చేదాకా అని వెయిట్ చేసిన. సో, ఇక్కడ మనకి లిక్విడిటీ గ్రాబ్ అయిపోయింది. ఓకేనా? విత్ లిక్విడిటీ గ్రాప్ ఎంబడే ఏం చేసింది? క్యాండిల్ క్లోజింగ్ మీద ఇచ్చింది. ఈ క్యాండిల్‌కి లిక్విడిటీ స్వీప్ చేసి క్యాండిల్ మీద ఈ క్యాండిల్‌కి ఈక్వల్‌గా క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ వరకు వెయిట్ చేసిన. ఈ క్యాండిల్ హై బ్రేక్ వరకు వెయిట్ చేసిన. హై బ్రేక్ అయిందా? ఓకే. డన్. ట్రేడ్ ఎంటర్డ్. ఈ స్టాప్ లాస్ ఇక్కడ. స్టాప్ లాస్ ఇక్కడ. నా టార్గెట్ అకార్డింగ్ టు 15 మినిట్స్ టైం. హై. నేనేమనుకున్నా మార్కెట్ హై బ్రేక్ చేయాలనుకున్నా కాబట్టి సో, ఫస్ట్ టార్గెట్ ఇది. సెకండ్ టార్గెట్ ఇది. అండ్ ఫైనల్ టార్గెట్ ఇది నాది. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు రిస్క్ రివార్డ్ ఎంత వచ్చేసింది ఇలా మనకి? 1:17 రిస్క్ రివార్డ్ వచ్చింది. మీకు అంటే నా మార్కెట్ రూల్ ప్రకారం నేను పెట్టుకుంటా ఇట్లా. మీరు కావాలంటే ఒక 50%లో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే. నేనైతే ఈ ఆర్డర్ లాక్‌లో పెట్టుకున్నా గానీ సారీ. దీని కింద పెట్టుకున్నా గానీ నాకు 1:14 రిస్క్ రివార్డ్. అండ్ ఇదే ఎంట్రీ నేను తీసుకున్నా. నా కమ్యూనిటీలో కూడా ఇచ్చిన ఇదే ఎంట్రీ టెలిగ్రామ్ గ్రూప్‌లో. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎంటర్ అయినప్పుడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే నా గ్రూప్ మెంబర్స్‌కి చెప్పినా నేను ఎంటర్ కమ్మని. సో, ఇంకా కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవచ్చు అంటే మన మార్కెట్ హైయర్ లోస్ క్రియేట్ చేసుకుంటే ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ లెక్క వచ్చింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయింది. విత్ రీటెస్ట్ అయింది. ఓకేనా? బ్రేక్‌ఔట్ అండ్ రీటెస్ట్. అకార్డింగ్ టు ద ప్రైస్ యాక్షన్. ఓకే. ఇక్కడ మనం సింపుల్‌గా వస్తే హైయర్ లో హైయర్ హై, హైయర్ లో, లోవర్ హై. ఓకేనా? లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్. సో, లిక్విడిటీ పెండింగ్ ఎంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ లిక్విడిటీ పెండింగ్ ఉన్నదని మార్కెట్ స్వీప్ చేసి టార్గెట్ అనేది అచీవ్ చేస్తాం మనం. ఓకేనా? దిస్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఐ డిడ్ అండ్ దిస్ ఈస్ అ ట్రేడ్ టేకెన్ బై మీ టుడే. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి ఇప్పుడు టైం చూడండి. నేను మళ్ళా ఒకవేళ ట్రేడ్ హిట్ టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా ఇక్కడ టైం చూసుకోండి, డేట్ చూసుకోండి. తర్వాత నేను మళ్ళా నీకు ట్రేడ్ స్టాప్ లాస్ అన్నా టార్గెట్ అయినా హిట్ అయినాక మళ్ళా నేను రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకేనా? డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. Finally, our TP is done, guys. Completed the day with profit. Thank you.